ఇక తెలంగాణ సర్కార్పై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం వరుస ఆందోళనలకు నిర్ణయించారు. మొదట జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు ఉద్యోగులు. సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం మాట విన్నామని, ఇకపై ప్రభుత్వానికి మా తడాకా ఏంటో చూపిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 6 డిఏలను ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది. హెల్త్ కార్డులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జేఏసీ ఉద్యోగ సంఘ నాయకులందరూ కలిసికట్టుగా ప్రభుత్వం మీద నిరసనను తెలియజేస్తున్న సందర్భాన్ని ఇలా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా. ఆగస్టు 27 రోజుల అన్ని జిల్లాల కేంద్రంలో ఒక లంచవరి డెమాన్స్ట్రేషన్ కాకుండా నిరసన కార్యక్రమాన్ని బ్లాక్ బై చేసి ధర్నా కార్యక్రమాన్ని చేయాలని ఇలా మేము నిర్ణయించుకున్నాం. ఆ ధర్నా తర్వాత మాది ఇంకా బ్లాక్ బ్యాచెస్ పెట్టి రోజు విధులకు హాజరు కావాలని, అలాగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 10 లోపల యావత్ ఉద్యోగులందరూ కదిలి రావాలని ఇలా పిలిపిస్తున్నాం. దాని వెన్యూ ఎక్కడో నిర్ణయించుకొని చెప్తాం. మరి ప్రభుత్వానికి కూడా మా నిరసన తెలియజేయడానికి ఒక మార్గంగా మేము ఆలోచిస్తున్నాం. ఇక ఉద్యోగుల ధర్నాలు, నిరసనలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. శివ, అటు ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారనేది కూడా మనం చెప్పాలి. అనేక రోజుల నుంచి వారి సమస్యల పైన పోరాటం చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ప్రధానంగా పెన్షనర్ల సమస్యల పైన కావచ్చు, దాంతో పాటుగా ఇతర సమస్యలు ఏదైతే పే స్కేల్ కి సంబంధించి కావచ్చు, సిపిఎస్ విధానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన గత కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అటు ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పైన ఈ రోజు ఉద్యోగ సంఘాల జేఏసీ విస్తృత స్థాయి కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ రోజు ఉదయం అటు సిఎన్జిఓ భవన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జేఏసీ తరపున ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా 2వ పే రివిజన్ కమిటీ నివేదికను తక్షణమే అమలు చేయడం, అలాగే 6 పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయడం అంశం పైన ప్రధానమైనటువంటి చర్చ కొనసాగింది. దాంతో పాటుగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయడం, ముఖ్యంగా 1/9/2004కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నియామక సమస్యను పరిష్కరించడం పైన ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. దాంతో పాటుగా ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కు సంబంధించిన అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తోటి గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చలు కొనసాగిస్తా ఉన్నారు. పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమను పిలిచి మాట్లాడినా కూడా తమ సమస్యలను ఎక్కడ పరిష్కరించలేదని ఆగ్రహంతో ఉద్యోగ జేఏసీ నాయకులు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా వారు నేరుగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. తమ తడాకా చూపిస్తాము అంటూ కూడా వారు ఆందోళన కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రకటన చేసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా 3 నెలల నుంచి కూడా ఉద్యోగులకు సంబంధించి హెల్త్ స్కీమ్ కు సంబంధించి అటు జీతాల నుంచి డబ్బులు కట్ చేసుకున్నా కూడా ఇప్పటి వరకు హెల్త్ కార్డ్స్ పైన క్లారిటీ లేదు, విధి విధానాల పైన క్లారిటీ లేదు, ఏ ఆసుపత్రిలో ఎక్కడెక్కడ ఏ చికిత్సలు అందిస్తారో అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు. దాంతో పాటుగా 3 ఏళ్ల నుంచి పీఆర్సీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా క్లారిటీ లేదు. దీనిపైన కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం రెడ్డికే తాము అనేక దఫాలుగా చెప్పాము, ముఖ్యమంత్రి క్లియర్ అవుతాయని కూడా తమకు జూన్ 2న హామీ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటే కూడా వారు ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నెల 27వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అన్ని జిల్లాలలో మహాధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తదుపరి వచ్చే నెల 1వ తేదీన అటు ఏదైతే సిపిఎస్ కు సంబంధించినటువంటి అంశం పైన, పెన్షనర్లకు సంబంధించిన అంశం పైన చీకటి రోజుగా వారు పరిగణిస్తూ ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఇలా అన్ని రకాల విభాగాలకు సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి కూడా సెప్టెంబర్ 10న
భారీ ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. హైదరాబాద్ నగరానికి భారీ ఎత్తున ఉద్యోగస్తులు తల్లి రావాల్సిన అవసరం ఉందనేది కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాము అనేక దఫాలుగా విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి స్పందన లేకపోవడం అనేది బాధాకరం అంటూ ఇక ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా తాము ఆందోళన కార్యక్రమాలకు దిగుతామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లేకుంటే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మాత్రం భారీ ఎత్తున నిర్వహిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. శివ, గతంలో కూడా కొంత ఉద్యోగులు నిరసనలు తెలిపారు, ప్రభుత్వం రెస్పాండ్ అయింది, పరిష్కరిస్తాము, కొంత సమయం కావాలంటూ కూడా కోరినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఉద్యోగులు గలమెత్తుతున్నటువంటి పరిస్థితి కదా, అసలు ప్రభుత్వ వెర్షన్ ఏ రకంగా ఉంది వంశీ? ప్రభుత్వం నుంచి కూడా ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకున్నారు, కార్యనిర్వాహక సమావేశం నిర్వహించుకున్నారు. కానీ ఈ అంశం పైన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదు. ఎందుకంటే ప్రధానంగా పిఆర్సీకి సంబంధించి ఎప్పుడో ఇవ్వాల్సింది 3 ఏళ్లు గడిచినా కూడా పిఆర్సీని ఇంకా అమలు చేయలేదు అనేది ఒకటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరోపక్క ఈహెచ్ఎస్ కి సంబంధించి మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉద్యోగస్తులు ఉన్నారని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా వారి యొక్క జీతాల నుంచి, పెన్షనర్స్ నుంచి ఏదైతే ఈహెచ్ఎస్ కి సంబంధించి అమౌంట్ కట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా హెల్త్ కార్డుకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ఏ ఆసుపత్రిలో చికిత్సలు చేసుకోవాలనే అంశం మీద కూడా ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగస్తులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో అయిపోతుంది, అధికారులను అడిగి చెప్తున్నాం అని అంటున్నారు. కానీ కనీసం వీటిపైన ఇప్పటి వరకు కూడా అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వం కొంత నిధులు బకాయిలు పడినటువంటి నేపథ్యంలో ఆ బకాయిలను విడుదల చేస్తేనే తాము ఈ హెల్త్ స్కీమ్ ను అమలు పరుస్తామంటూ అటు ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుంది, ఇంకా వీటిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అంటూ కూడా మరోపక్క ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద భారీ ఆందోళన కార్యక్రమానికి మాత్రం అటు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమయ్యారనేది మాత్రం అసలు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.